నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏ బిల్లును ఇష్టారాజ్యంగా మార్చకూడదు ప్రియాంక గాంధీ. మెక్సికోలో కూలిన విమానం, 7 మృతి. బీబీసీకి ట్రంప్ షాక్, $10 బిలియన్ పరువు నష్టం దావా. ఉపాధి హామీ నుంచి గాంధీ అవుట్, కేంద్రం ప్రకటన. గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సోమవారం నాడు లోక్సభలో 3 కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక్ మిషన్ 2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాల్లోనే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచనున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధితో పాటు సంపన్న సుస్థిర భారత్ కు దారులు వేసేలా కొత్త చట్టంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా కేంద్రం పేరు మార్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ మధ్య వివాదం కొనసాగుతోంది. 2021 జనవరి 6వ తేదీన ఆయన చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఛానల్లో తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసి ప్రసారం చేయడం వల్లే క్యాపిటల్ హిల్లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ట్రంప్ తాజాగా గట్టి షాక్ ఇచ్చారు. సంస్థపై పరువు నష్టం దావా వేశారు. $10 బిలియన్ నష్టపరిహారం డిమాండ్ చేశారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ దావా వేశారు. వివరాలకు వెళ్తే 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2021 జనవరి 6న వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ పై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ దాదాపు గంటసేపు ప్రసంగించారు. దీనిపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో తన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో ట్రంప్ కు బీబీసీ క్షమాపణలు కూడా చెప్పింది. బీబీసీ చైర్మన్ సమీర్ షా వైట్ హౌస్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తనతో పాటు సంస్థ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రసారం చేసిన ఆ వివాదాస్పద డాక్యుమెంటరీని మళ్లీ ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీబీసీ వెల్లడించింది. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్లు అంగీకరిస్తున్నామని బీబీసీ చెప్పింది. మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫ్లైట్ ల్యాండింగ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో సాకార్ మైదానంలో జరిగిన ఈ దుర్ఘటనలో 7 మంది మృతి చెందారు. మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న టోలుకా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతమైన శాన్ మాటియో అటెన్స్కోలో ఒక చిన్న ప్రైవేటు విమానం కూలిపోవడంతో ఈ ఘటన జరిగిందని అక్కడ అధికారులు తెలిపారు. మెక్సికో తీరం వెంబడి ఉన్న అకాపుల్కో నుంచి 8 మంది ప్రయాణికులు, 2 సిబ్బందితో ఫ్లైట్ బయలుదేరింది. సాకర్ మైదానంలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో సమీపంలోని ఓ వ్యాపార సంస్థ మెటల్ పైకప్పును ఢీకొంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం అనంతరం 7 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. అధికారులు మిగిలిన 3 ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని అధికారులు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేపట్టారన్నారు. ప్రమాద సమయంలో మంటలు చెలరేగడంతో సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి వికసిత్ భారత్ జీ రామ్జీ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని
ప్రియాంక గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రోడ్డు చింతలపూడిలో లింగేటి సత్యవతి నివాసంలో ఘనంగా క్రిస్మస్ ఆరాధన నిర్వహించారు. ప్రతి ఏటా డిసెంబర్లో జరిగే ఈ క్రిస్మస్ ఆరాధనకు దైవజనులను ఆహ్వానించి యేసుక్రీస్తు ప్రేమ సందేశం ద్వారా చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని, యేసు ప్రభుని నమ్ముకుని మంచి మార్గంలో నడవాలని దైవజనులు బోధించారు. మనం మంచిగా బతకాలని, చెడిపోయిన మన జీవితాలను బాగు చేయాలని యేసు ప్రభు మన కొరకు జన్మించాడు అని బోధించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు, చింతలపూడి గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యేసయ్య ప్రేమ సందేశం ఆలకించి ప్రేమ విందును భుజించారు. ఆయన యొక్క జన్మాన్ని అనుభవించే వారముగా మనం ఉండాలి. అందుకే దీని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దినము మన హృదయంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దినదినము చూడండి, నెల రోజుల భక్తి జరుగుతా ఉంది భూమి మీద, 3 నెలల భక్తి జరుగుతా ఉంది, 6 నెలల భక్తి జరుగుతా ఉంది, 9 నెలల భక్తి జరుగుతా ఉంది, అలాగే 12 నెలల భక్తి జరుగుతా ఉంది, సంవత్సరానికి జరుగుతా ఉంది. పుట్టుక ఎంత తనను తాను తగ్గించుకుని పుట్టాడు అంటే, చిన్న మాట నేను చెప్పేసి, తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వచ్చారట. తెలుసు కదా, క్రిస్మస్ ప్రసంగాలు, ఆ వాక్యాలు ఇవన్నీ కూడా చాలా మనం విని ఉంటాం, అనేక మార్లు విన్నాం. తూర్పు దిక్కు నుంచి ఎవరు వచ్చారు? జ్ఞానులు. 3 జ్ఞానులు వచ్చారట. వీళ్ళు అనుకొని యూదులకు రాజుగా పుట్టినవాడు ఈ ఎక్కడాని ఈ నక్షత్రం చూపిస్తుంది, ఇది ఎక్కడాగింది? ప్రతి ఒక్క క్షణములో కూడా వాళ్ళు ఏమవుతుంటారంటే యేసయ్య నామములో పిల్లల వారి బ్రతుకులో దేవునికి పిల్లల హృదయపూర్వకంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. చెప్పండి హల్లెలూయా. నిజమైన వెంబడించగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. నిజమైన భక్తి చేయగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. నిజమైన ఆత్మ సంబంధమైన విశ్వాసంతో కూడిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. ఈ రోజు పిల్లలు వస్తున్నాం, క్రిస్మస్ జరిగిపోతూ ఉన్నాయి. ఏమంటే ఎన్నెన్నో క్రిస్మస్ మన జీవితంలో వెళ్ళిపోతున్నా గానీ దేవుని సన్నిధిలో నిజముగా మనం వెంబడించే విశ్వాసులుగా, వెంబడించే దేవుని బిడ్డలుగా, నిజముగా మనం వెంబడించే వారముగా ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏమండి క్రీస్తుని వెంబడించే విశ్వాసం అయితే, క్రీస్తుని వెంబడించే సహోదరుడు అయితే, క్రీస్తుని వెంబడించే ఆత్మీయ కుమారుడు అయితే నీ జీవితంలో, నీ బ్రతుకులో యేసును చూపించే కుమారుడుగానే ఉండాలి. చెప్పండి హల్లెలూయా. నీ ఆలోచన మారాలి, నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి. నీ ఆలోచనలో యేసు ఉండాలి, నీ మనస్సులో యేసు ఉండాలి, నీ జీవితంలో యేసు ఉండాలి, నీ బ్రతుకులో యేసు ఉండాలి, నువ్వు వెళ్ళే మార్గంలో యేసు ఉండాలి. అలా నిజంగా మనం వెంబడించే వారంగా ఉంటే ముందుగా దేవుడు మనల్ని పిల్లలు చూస్తూ ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ మొదటి మాటగా మీకు తెలియ ఆల్వాల్ సర్కిల్ తుర్కపల్లి బందంబావి హిందూ శ్మశాన వాటికను కాపాడాలని డిమాండ్ చేస్తూ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో శ్మశాన వాటిక కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని తుర్కపల్లి బొల్లారం డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు మహేష్ చిలిమల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ హిందూ శ్మశాన వాటికకు సుమారు 2 గుంటల భూమి ఉండేదని, అక్రమ కబ్జాల కారణంగా ప్రస్తుతం కేవలం 1 ఎకరం భూమి మాత్రమే మిగిలిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శ్మశాన వాటికను తుర్కపల్లి, బందంబావి, పెన్షన్పుర, బొడగం జంగాల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వినియోగిస్తున్నారని తెలిపారు. అంత్యక్రియలకు ఉపయోగపడి ఈ పవిత్ర స్థలాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో తాగునీటి సదుపాయం, స్నానాల గదులు, లైటింగ్ వంటి సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శ్మశాన వాటిక చుట్టూ స్పష్టమైన హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మాకు లేడీస్కు స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేవు, బోర్ లేదు, స్తంభాలు, లైట్లు లేవు. ఏదైనా లేడీస్ మార్చుకున్నాలని వాళ్ళ గదులు లేవు సార్. ఇక్కడ వాళ్ళందరికీ లేడీస్కు అన్ని గ్రేవ్ యార్డ్లలో స్నానాల గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గీజర్లు ఉన్నాయి. ఏమి లేకున్నా మాకు చల్ల నీళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ మా లేడీస్కి ఇబ్బంది కాకుండా చూడాలి సార్ మీరు.
మీ ఆశీర్వాదంతో మీరు దయచేసి ఇది చేపిస్తే చాలా సంతోషమైన విషయం. లైట్లు లేవు సార్ ఇక్కడ, కొద్దిగా ఇక్కడ విమానాలు చేసి నీట్గా చేద్దారు అనుకుంటున్నాం. గేటు అదే సార్. బీఆర్ఎస్ తుర్కపల్లి 190 డివిజన్ నూతనంగా ఏర్పడిన డివిజన్ ఇది. ఇది వచ్చి బంధం బావి హిందూ శ్మశాన వాటిక. కబ్జాకు రోజు రోజుకు కుచించుకుపోతుంది, కబ్జాకు గురవుతుంది. ఇది ఇంతకుముందు ఇది స్టార్టింగ్లో 2 ఎకరాల 38 గుంటలు ఉండే, ఇప్పుడు చూస్తే సుమారు 1 ఎకరా వరకు మిగిలింది. మీరు చూడొచ్చు ఇక్కడంతా కూడా అన్ని కబ్జాకు గురై ఇల్లు లోపలికి చొచ్చుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. దీన్ని మనము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడాలి, ప్లస్ ఎంక్రోచ్మెంట్ అయిన దాన్ని కూడా మనము రికవర్ చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి. దానికైనా స్పందించి అంతా స్టాండర్డ్గా ఏం స్టెప్ తీసుకోకపోగా ఒక 2 నామమాత్రంగా పంపించారు. సర్వే చేశారు ఇంతకుముందు, దాని రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు, ఇంకేం యాక్షన్ తీసుకోలేదు ఎవరి మీద కూడా. దీన్ని మేము ఇస్తారు. బటన్ కూడా బుడగజంగం వస్తుంది, బంధం బావి వస్తుంది, ఇంకోటి తుర్కపల్లి. ఈ 4 గ్రామాలకు సంబంధించిన ఉపయోగించుకుంటారు అనమాట దీన్ని మన శ్మశాన వాటికని. సో ఇప్పుడు ఉన్న ప్లేస్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు దీని ఎంక్రోచ్మెంట్ అయింది, ఏదైతే కబ్జా గురైందో దాన్ని కాపాడాలి. ప్లస్ ఇంతకుముందు ఏదైతే సర్వే చేశారో ఆ రిపోర్ట్ ముందుకు పెట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం చూపాలని మేము మరి మా ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడ మా తాత తండ్రులు మేము ఈ వయసుకు వచ్చినా కానీ ఇక్కడ స్నానాలు చేయని ఆడవాళ్ళ కోసం కనీసం వసతులు లేవు. లేదా చీకట్లో కార్యక్రమం పడి ఇక్కడికి వస్తే ఒక వీధి దీపాలు లేవు, ఇక్కడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు. ఎంతకాలం అండి ఈ బాధ భరించాలి? ఈ పేదల బతుకులు ఎల్లకాలం ఈ విధంగానే ఉండాలి. అందుకని లేడీస్ కోసము ఒక బోర్డింగ్ అని, స్నానాల గదులని, స్నానం చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కనీసం ఒక్క గది కూడా లేదు ఇక్కడ. అంటే పేదల బతుకులు ఏ విధంగా ఉండాలన్నా ప్రభుత్వం వారు దిక్కుతో వచ్చకుండా చూస్తుంటారు మమ్మల్ని. ఇంకెంతకాలం భరించాలి సార్ ఇవాళ? కావున ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులకు, ఎమ్మెల్యే గారికి మరీ మనవి చేసేది ఏమంటే మాకు హిందూ శ్మశాన వాటికి కావాల్సిన సదుపాయాన్ని కలిగజేసి మా బాధ తీర్చాలని మనవి చేస్తూ మీ ద్వారా అంటే మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ దండాలు తెలియజేసుకుని శ్రీ సమ్మక్క సారాలమ్మ మేడారం మహాజాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం, అధిక బస్సులను ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ వనదేవతలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాల దృష్ట్యా మేడారం ఆర్టీసీ బస్టాండ్, బస్సుల ప్రాంగణం, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు, శుభ్రత, తాగునీటి సౌకర్యాలు తదితర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికను పరిశీలించి ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడారం జాతర కోసం 28 ఎకరాల సువిశాల ప్రదేశంలో బస్టాండ్ ఏర్పాటు, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే గదులు తదితర నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, విధులలో డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నికల్ అధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా చూడాలని, మెరుగైన రవాణా సేవలు అందించాలని అధికారులను సూచించారు. ఫేక్ వాట్సాప్ మెసేజ్ను నమ్మి మోసపోవద్దని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. వాట్సాప్ లో జిల్లా కలెక్టర్ ఫోటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన ఫోటోను ప్రొఫైల్ గా పెట్టుకుని కొందరు దుండగులు వివిధ అధికారులకు, వ్యక్తులకు వాట్సాప్ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, ఎలాంటి లావాదేవీలు చేయవద్దని అధికారులకు, ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టర్ పేరు, ఫోటో లేదా హోదాను ఉపయోగించి వచ్చే సందేశాలు నకిలీవని, తన తరపున వ్యక్తిగతంగా కానీ వాట్సాప్ ద్వారా కానీ డబ్బులు అడగబోనని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ మెసేజ్లు అందిన వెంటనే సంబంధిత వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేయాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ దివాకర ఆ ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సెక్టార్ 1 ఎస్ఐ శ్వేత కరణితో ట్రాఫిక్ సమస్యలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు చర్చించారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయకుండా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపార సముదాయాల వద్ద తప్పనిసరిగా మార్కింగ్ ఏర్పాటు చేసుకునేలా వ్యాపారస్తులకు తగు సూచన చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఎస్ఐకి సూచించారు.
నూతనంగా జిల్లా కాబోతున్నందున మార్కాపురంలో స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కాపురం పరిధిలోని చెన్నరాయనపల్లిలో 20 ఏళ్ల క్రితం పేదలకు 82 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు సౌకర్యాలు లేక టౌన్లో అద్దెకు ఉంటున్నారు. కాగా ఈ ప్రాంతంలో రాత్రికి రాత్రే 170కి పైగా అక్రమ కట్టడాలు వెలసాయి. విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి జేసీబీ సాయంతో నిర్మాణాలు తొలగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏ బిల్లును ఇష్టారాజ్యంగా మార్చకూడదు ప్రియాంక గాంధీ. మెక్సికోలో కూలిన విమానం 7 మృతి. బీబీసీకి ట్రంప్ షాక్, $10 బిలియన్ పరువు నష్టం దావా. ఉపాధి హామీ నుంచి గాంధీ అవుట్, కేంద్రం ప్రకటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.